ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సంచలనం. ఉవ్వెత్తున ఎగసిపడిన యువకెరటం, కష్టాలు కన్నీళ్లను విజయ సోపానాలుగా మార్చుకున్న సంకల్ప దీక్షకు నిలువెత్తు రూపం. తెలుగు ప్రజలందరి హృదయాల్లో నాయకుడంటే జగనన్నలా ఉండాలి అన్నంతగా స్ఫూర్తి నింపిన యువ కిశోరం. అతి పిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అరుదైన ఘనతను సాధించారు. పేద ప్రజల కోసం అనేకమైన పథకాలను వర్తిస్తూ వచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని మరింతగా పెంచడం, ఇంకా దేశ చరిత్రలోనే తొలిగా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా మహిళల సంరక్షణ కోసం అమలుతో రైతు భరోసా పథకం రైతు మనసు మురిసింది. అమ్మాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు ప్రాణాలు పోతే సంజీవనికి 2 కొమ్మలు. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెలు అదిగో విచ్చేస్తున్నారు. ప్రాణాలు పోసే సంజీవని చెట్టుకు 2 కొమ్మలు. 1 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2 జనం మెచ్చిన మన యువశక్తి యువనేత యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 2 కొమ్మలకు కాసిన ఫలాలే 108, 104లు. ఇవి వాహనాలు కావు, అపర సంజీవనికి ప్రతిరూపాలు. దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయాలతో లిఖించదగ్గ రోజు. ప్రప్రథమంగా అత్యవసర వాహనాలు 108 అంబులెన్సులు, 104 వాహనాలను ప్రవేశపెట్టబడిన మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజు 1068 నూతనంగా ప్రవేశపెట్టడానికి ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి, మన యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఈరోజు అందరూ రెడీగా ఉండండి. వెహికల్స్ సీఎం గారు ఫ్లాగ్ 20 నిమిషాల లోపల కొయ్ 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 రెడ్డి గారు కొయ్ కొయ్ అనే ధ్వని కొయ్ 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 కొయ్
108 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ విప్లవాత్మకమైనటువంటి జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 108 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 108 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ ఎంతో సుందరంగా 104 వాహనాలు ఆపదలో ఉన్న రక్షించడానికి అధునాతన ఫెసిలిటీస్తో ఉన్న ఈ వాహనాలు తరలిపెడుతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటికి జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. రాజకీయ సాంస్కృతిక ఆరోగ్యశ్రీకి కూడా జన్మను అందించారు మన జగనన్న. ప్రతి ప్రాణానికి జీవనిచ్చే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. సంజీవనికి 2 ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి 108 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 108 నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ అంటూ ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల
ఆశయాలను తల్లి విజయమ్మ చరితలు చెరుపని చరిత లిఖించెను జగనుడి ఘనత తన పాలని మార్చును ఆంధ్రుల తలరాత నవరత్నాలతో యువత చిగురించెను ఆంధ్రుల భవిత ప్రతి అడుగులో ప్రవహిస్తున్నది ప్రగతి కథ జయ హో విజయ హో ఎడుగూరి సందింటి జగన్మోహనుడ జయ హో విజయ హో ఈ ధర్మ పాలనకు జయ హో జయ హో విజయ హో ఎడుగూరి సందింటి జగన్మోహనుడ జయ హో విజయ హో ఈ ధర్మ పాలనకు జయ హో అదిగో జన హృదయపు నేత అదిలే అభివృద్ధి ప్రదాత జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయ నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అందరితో జన కష్టాల్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కుయ్ 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 108 నంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ ఒకటి 08 నంబర్కు ఫోన్ కొడితే
ఖొయ్ 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 అంటూ జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా చెప్పారంటే చేస్తారంటే మాటిచ్చాడంటే గ్రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచామయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయ్యా చెప్పారంటే చేస్తారంటే మాటిచ్చాడంటే
భవిత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వతాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చగలిగే అధికార యంత్రాంగం. చెప్పారంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే. మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే. 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జనకళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం. 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేట్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం. 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు. మత్స్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం. 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు. మత్స్యకారులకు అందిన వరములు. ప్రజా
ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల కొయ్ 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 108 నంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ ఆశయాలను తల్లి విజయమ్మ
జగన్మోహనుడ జయ హో విజయ హో నీ ధర్మ పాలనకు జయ హో జయ హో విజయ హో వెలుగోడి సంగతి జగన్మోహనుడ జయ హో విజయ హో అదిగో జన హృదయపు నేత అదిలే అభివృద్ధి ప్రదాత ఆధైర్యం నీతోనే జనసంద్రం నీవే మా ధైర్యం నీతోనే సాగు జన సంద్రం నువ్వే మా దైవం అంటుంది చూడు నిరుపేదల హృదయం పేదల హృదయం జన హృదయపు నేత అదిలే అభి చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగా నిలిచావయా నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ ఆర్టీసీ కార్మికులకు దైవంగా మారావయా చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే గ్రామ సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అవ్వదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకే ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంటే మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే
ఇచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జనకళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికొకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం
Computer ready? Sir, good morning, sir. We heartily welcome to this inaugural program, sir, of inauguration of first comprehensive cancer care center in Andhra Pradesh. So it's a joint effort of NATCO Pharma Foundation and state government, sir. NATCO Pharma Foundation has contributed about 30 crores and they have built a very nice building block of about 80,000 square feet. They provide all the furniture also for that, sir. So it can treat a good number of patients. And it is in line with the policy of the government, sir, of the YSR Arogyasri, covering very comprehensively the cancer care requirements of the state, sir. So now I request, sir, state government, this 80,000 square feet civil structure costed about 30 crores, sir. And state government has provided the very state-of-art equipment, sir, with 25 crore contribution. So we will be having, we are having the linear accelerator, sir. Along with that, we'll have the CT stimulator, HDR brachytherapy unit, and then gamma camera. So this will really give the three kinds of treatment, the clinical, surgical, and radiological treatment for the cancer patients, sir. I request Sri Chaudhary Garu to say a few words, sir. Namaste and Chief Minister Garu, Jagan Mohan Reddy Garu. And this is a very happy thing for us because we are in the pharmaceutical industry last 35 years. I am specialized in some drug research area. I always feel the drug prices are very high in a particular area. Then I realized I should sell for a low price. Almost 1/10 price I am selling most of the cancer drugs. We are the first people, we fight with Novartis and everybody, but we own everything to Supreme Court level. And we are doing a lot of research also, our own product in the future. And this project cost us about 33 crores. And I spent another 5-6 crores for the local development last 3-4 years. Other periodic I developed that. They got 2 additional seats, central, what do you call that, postgraduate seats. Postgraduate seats in radiation oncology, sir. Because of this infrastructure, the first in the government sector in Andhra Pradesh, we got radiation oncology seats. And also based on this infrastructure, Jawahar Reddy Garu recently issued GO for medical oncology and surgical oncology, sir. And also, but why you came after bifurcation of the state of Andhra Pradesh, we realized we are to start the cancer center in the Andhra Pradesh, then we constructed it, sir. But that government has cooperated very well, sir, for which our medical and health department particularly with your cooperation, sir. I request you to inaugurate, sir. Raju? Computer record? ఈరోజు Presentation, sir. స్టార్ట్ చేయొచ్చమ్మా? Fine, sir. Presentation. So continue. ఈరోజు చాలా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఎందుకనంటే
హిస్టరీలో చెప్పుకోదగ్గ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చెప్పుకోదగ్గ గొప్ప రోజుల్లో ఈరోజు ఒక రోజు ఖచ్చితంగా అవుతుంది. మొట్టమొదటిగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్న మన డాక్టర్లందరికీ కాకుండా మన తెలుగు డాక్టర్లందరికీ కూడా రోజున శుభాకాంక్షలతోనే ఈ కార్యక్రమానికి మొదలు పెడతా ఉన్నా. ఈరోజు క్యాన్సర్కి సంబంధించిన ఈరోజు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. ఇటువంటి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ అన్నది గవర్నమెంట్ సెటప్లో ఉండడం ఇది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి. ఇక్కడ మెడికల్, సర్జికల్ అండ్ రేడియోథెరపీకి సంబంధించి 3 విభాగాలు ఈ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అందుబాటులో ఉండడం, గవర్నమెంట్ సెటప్లో ఇది ఉండడం ఇది మొట్టమొదటిసారి. అయితే ఈ ఫెసిలిటీ ఆధారంగా ఈ ఫెసిలిటీని గవర్నమెంట్ మనం క్రియేట్ చేయగలిగాం కాబట్టి ఈ ఫెసిలిటీ ఆధారంగా ఫస్ట్ టైం గవర్నమెంట్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఎండి రేడియోథెరపీకి సంబంధించిన 2 సీట్లు కూడా తీసుకొని రాగలిగాం. దిస్ ఇస్ ఆల్సో అన్ అచీవబుల్, దిస్ ఇస్ ఆల్సో గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఈ ఫెసిలిటీని క్రియేట్ చేయడంలో నాట్కో ఫార్మాసిటికల్ సంస్థ వెంకయ్య చౌదరి అన్న గారన్న ఆయన కృషి కూడా కొనియాడదగ్గ అంశం. దాదాపుగా ఆల్మోస్ట్ 55 crore ఫెసిలిటీ. ఇందులో 30 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టి వెంకయ్య చౌదరి అన్న నాట్కో ఫార్మాసిటికల్స్ ముందుకు రాగా మరో 25 కోట్ల రూపాయల మేరకు హై ఎండ్ ఎక్విప్మెంట్ను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనం తీసుకొని రావడం. హై ఎండ్ ఎక్విప్మెంట్ లైక్ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ స్టిమ్యులేటర్, హెచ్డిఆర్ బ్రాకీ థెరపీ యూనిట్, గామా కెమెరా, ఇటువంటి హై ఎండ్ ఎక్విప్మెంట్ను తీసుకొని వచ్చి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ను స్థాపించడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ విత్ AERB అప్రూవల్ కూడా, అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ అప్రూవల్ కూడా ఉన్న యూనిట్ కూడా ఇది. ఇటువంటి సిమిలర్ ఫెసిలిటీ ఇంకొకటి కర్నూలులో కూడా కడతా ఉన్నాము. ఆ కర్నూలులో కట్టే ఫెసిలిటీ కూడా మరో సంవత్సర కాలంలో అది కూడా పూర్తిగా ఆపరేషన్లోకి కూడా వస్తుంది. సో దట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్. సో ఇది ఒక మంచి పరిణామం ఈరోజు డాక్టర్స్ డే నాడున మనం చేసుకుంటే. రెండవది నిజంగా గొప్ప కార్యక్రమం. ఈరోజు పొద్దున్నే దాదాపుగా 1088 అంబులెన్సులు, 104 అండ్ 108 అంబులెన్స్ను ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. కొత్త అంబులెన్సులు రోడ్ల మీద జెండా ఊపితే అసలు పోతూ ఉంటే మనసుకు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. 1088 అంబులెన్స్లు విజయవాడ బెంజ్ రోడ్ మీద నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణమైపోతా ఉన్న సందర్భం అది. దిస్ ఇస్ ఆల్సో రికార్డ్ ఆఫ్ ఆల్ సార్ట్స్. ఎందుకనంటే ఈ స్కేల్లో ఇంత అధునాతన అంబులెన్సులు, ఇంత మోడర్న్ అంబులెన్సెస్, అధునాతన అంబులెన్సెస్ ఈ స్కేల్లో 1088 అంబులెన్సులు ఒక సింగిల్ డేలో మనం పంపించడం అన్నది నిజంగా చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనంగా నిలిచిపోయే ఘట్టం. ఇది
నాట్ ఓన్లీ ఈ అంబులెన్స్లో ఈ స్కేల్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏమిటి అని అంటే ఇంకొక మనసుకు ఆనందాన్ని కలిగించే ఘట్టం ఇంకోటి ఏంటనంటే, పసిపిల్లల కోసం ప్రత్యేకంగా జిల్లాకు 2 చొప్పున నియోనేటల్ అంబులెన్సెస్ కూడా వీటిలో భాగస్వాములంగా చేర్చడం. దిస్ ఇస్ ఆల్సో మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకనంటే పసిపిల్లల ప్రాణాలను కాపాడుకోవడం అన్నది ప్రభుత్వం మర్చిపోకూడని బాధ్యత. ఎస్పెషలీ ఆ చిన్న పిల్లల జీవితాలతో ఒక్కొక్కసారి చిన్న పిల్లలు సరిగ్గా వైద్యం అందని పరిస్థితుల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో పసిపిల్లల కోసం ప్రత్యేకంగా జిల్లాకు 2 చొప్పున నియోనేటల్ అంబులెన్సెస్ కూడా ఈరోజు స్టార్ట్ చేసాం. ఇంకొకటి మనకు ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఇంకొకటి ఈ అంబులెన్స్లో భాగంగా జరిగేది ఏమిటి అని అంటే, ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్నది ఈ 104 ఈ 108 అంబులెన్స్లు ఈ స్కేల్లో తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ సిటిజన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ను క్రియేట్ చేయడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే ప్రతి పిహెచ్సి సెంటర్కు, అంటే ఒక్కొక్క మనకు దాదాపుగా మండలానికి 2 పిహెచ్సి సెంటర్లను తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రతి పిహెచ్సి సెంటర్లోనూ దాదాపుగా కనీసం అంటే 2 డాక్టర్లు పిహెచ్సి సెంటర్లలో ఉంటారు. 104 అంబులెన్స్లో మరో డాక్టర్ ఉంటాడు. దాదాపుగా ఎవ్రీ పిహెచ్సి సెంటర్కు దాదాపుగా ఒక 30 ఊర్లు ఉంటాయని చెప్పి ఉజ్జాయింపుగా మనం అనుకుంటే, ఈ 2 పిహెచ్సి సెంటర్లు ఆ ఊర్లను పంచుకుంటాయి. ఆ ఊర్లను పంచుకున్న తర్వాత ఈ 3 డాక్టర్లలో ఒక డాక్టరు అంబులెన్స్లో 104లో కూర్చొని తనకు కేటాయించిన ఊర్లు, ఒక్కొక్క డాక్టర్కు 5 నుంచి మండలం సైజును బట్టి డాక్టర్కు కేటాయింపులు చేస్తాం. ఒక 5 నుంచి 7 ఊర్లు బహుశా ఈచ్ డాక్టర్కు కేటాయింపులు జరుగుతాయి. ఆ డాక్టరు ఆ ఊర్లను ఓన్ చేసుకుంటారు. అంటే నెలకు ఖచ్చితంగా ఆ ఊర్లకు ఖచ్చితంగా ఆ డాక్టర్ నెలకొకసారి ఖచ్చితంగా ప్రతి ఊరికి పోతాడు. పోయి ఆ ప్రతి పేషెంట్ను, అక్కడ ఉన్న ప్రతి ఊరికి సంబంధించిన ప్రతి పేషెంటు, ప్రతి సిటిజన్ను కూడా తను ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్స్లోకి వాళ్ళకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఇంకొకటి ఉన్నా కూడా పూర్తిగా చెకప్ చేయడమే కాకుండా వాళ్లకు మందులు ఇచ్చే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తాడు. ప్రతి డాక్టరు రొటేషన్ మీద, సర్క్యులేషన్ మీద వాళ్ళకు సంబంధించిన ఊర్లను నెలకొకసారి ఖచ్చితంగా విజిట్ చేస్తాడు. ఆ తర్వాత మిగిలిన రోజులు ఆ డాక్టరు పిహెచ్సి సెంటర్లో తనే కూర్చొని ఉంటాడు. సో ఒక ఫ్యామిలీ డాక్టర్ యూకేలో ఏ మాదిరిగా, యునైటెడ్ కింగ్డమ్లో ఏ మాదిరిగా, ఇంగ్లాండ్ ఈ దేశాలలో ఏ మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉందో ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తా ఉన్నాం. సో ఈ డాక్టర్ ఖచ్చితంగా ఆ 7 ఊర్లకు సంబంధించి 5 ఊర్లకు సంబంధించిన పేషెంట్లను పూర్తిగా ఓన్ చేసుకుంటాడు. మళ్ళీ పిహెచ్సిలో కూడా కూర్చుంటాడు, ఇప్పుడు మందులు ఇస్తాడు, మందులు ఇచ్చి మళ్ళీ ఓన్ కూడా చేసుకునే కార్యక్రమం కూడా చేస్తాడు. సో దట్ ఈస్ ఆల్సో వన్ రెవల్యూషనరీ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడుగులు ముందు, అది కూడా గర్వంగా కూడా ఈరోజు నేను చెప్పగలుగుతా. ఈరోజు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం. దాదాపుగా 1,42,00,000 హెల్త్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ క్యూఆర్ కోడ్స్తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డ్స్ను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ఆధారంగా ఇవాళ హెల్త్ రికార్డ్స్ అన్నింటినీ కూడా చెక్ చేయడమే కాకుండా ఈ అంబులెన్స్లో డాక్టర్ ఉంటాడు. డాక్టర్తో పాటు ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉంటాడు. ఆ డేటా మొత్తం క్యూఆర్ కోడ్లోకి ఎక్కిస్తాడు. ప్రతి పేషెంట్కి సంబంధించిన డిజిటల్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అవైలబుల్గా కూడా ఉంటుంది. ఆ పేషెంట్కు ఏం రోగం ఉంది, ఆ పేషెంట్కి ఏ మందులు తింటా ఉన్నాడు, ఆ పేషెంట్కి ఏంది పరిస్థితి, ఆ పేషెంట్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఎలక్ట్రానిక్ రికార్డు కూడా క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో
రికార్డ్ ఆఫ్ ఆల్ సార్ట్స్. ఫస్ట్ టైం ఇంకొకటి కూడా గొప్పగా జరిగే కార్యక్రమం, గొప్పగా ఈరోజు శ్రీకారం చుట్టిన దానిలలో ఫస్ట్ టైం వీవ్ లింక్డ్ అప్ 104 టు రాబోయే రోజుల్లో వచ్చే విలేజ్ క్లినిక్, వార్డ్ క్లినిక్ అండ్ విలేజ్ క్లినిక్, దాని తర్వాత పిహెచ్సికి అనుసంధానం కూడా ఫస్ట్ టైం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. సో ఇట్స్ రికార్డ్ ఆఫ్ ఆల్ సార్ట్స్. అన్ని రకాలుగా కూడా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను శ్రీకారం చుడుతూ చేసిన కార్యక్రమాలు. ఈరోజు నిజంగా మనమందరం కూడా కొన్ని విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు ఇంతకు ముందుటికి ఇక్కడికి ఈ రోజుటికి తేడా ఒక్కసారి ఏమిటి అన్నది కూడా అందరం కూడా గమనించాలని చెప్పి కూడా సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేటివో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇంతకుముందు హాస్పిటల్ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. హాస్పిటల్లో నాకు బాగా గుర్తున్న రోజులు, ఎలకలు కొరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలకలు కొరికి పిల్లలు చనిపోతా ఉన్న రోజులు అని చెప్పి పేపర్లలో కథనాలు చూస్తాం. హాస్పిటళ్లలో సెల్ ఫోన్స్తో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు అనే కథనాలు కూడా వింటూ ఉన్నాం, లైట్లు లేక. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇంతకుముందు 108 పరిస్థితి ఎలా ఉండేది, 104 పరిస్థితి ఎలా ఉండేది. 104 అయితే వాహనాలు ఉండేటివే కాదు, పేరుకే 104 అనే నెంబర్, వాహనాలే లేవు. 108 పరిస్థితి అయితే అరకొరగా అంబులెన్సులు నడుస్తూ ఉన్న పరిస్థితులు కనిపించేటివి. దాదాపుగా ఎన్ని అంబులెన్సులు ఉన్నాయి అని చెప్పి కూడా 108లో చూస్తే, కండిషన్లో ఉన్న అంబులెన్సులు ఎన్ని అని చెప్పి చూస్తే కేవలం 336 అంబులెన్సులు మాత్రమే కనీసం నడిచే కండిషన్లో ఉన్న పరిస్థితులు కనిపించే పరిస్థితి. అంతటి దారుణంగా 108లు 104లు ఉండేటివి. హాస్పిటల్ అంత దారుణంగా ఉండేటివి. గవర్నమెంట్ హాస్పిటళ్ళకి పోతే డబ్బులు కాస్తో కూస్తో ఖర్చు పెట్టగలిగే పరిస్థితి ఎవరికున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేబ్బా, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మేలు కదా అనే పరిస్థితులకి ఎవరైనా కూడా పోయే రోజులు. ఆ పరిస్థితి నుంచి హాస్పిటళ్లలో పూర్తిగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది, జరుగుతూ ఉందన్నది కూడా ఆలోచన చేయమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు 1088 వాహనాలతో, అంబులెన్సులతో ఈరోజు శ్రీకారం చుట్టాం. దాదాపుగా 432 108 వాహనాలు, దాదాపుగా 656 104 వాహనాలను ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు ఈ అంబులెన్స్లకున్న గొప్ప ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఇది సరైన సమయంలో చేరకపోతే మనుషులు ప్రాణాలు పోతాయి. అంబులెన్స్ అన్నది వస్తుందా రాదో అన్న భయం అన్నది ఉన్నప్పుడు మనుషుల ప్రాణానికి విలువే లేకుండా పోతుంది. ఆ పరిస్థితి పోవాలి అని అంటే 108 అనే నెంబర్కు నేను ఫోన్ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్ ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది అన్న నమ్మకం, భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు మనం చేసిన ఈ కార్యక్రమంతో జరుగుతుంది. 108 నెంబర్కు ఫోన్ కొడితే పట్టణ ప్రాంతాలలో అయితే 15 నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వస్తుందని, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం కనీసం 25 నిమిషాల్లో ఖచ్చితంగా అంబులెన్స్ వస్తుంది అన్న నమ్మకం, విశ్వాసం ఈరోజు మనం చేసిన ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా. ఈరోజు ఈ అంబులెన్స్లో, ప్రతి అంబులెన్స్లో కూడా, ఇందులో బిఎల్ఎస్ అంబులెన్సులు అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు అంటే గత ప్రభుత్వంలో అంబులెన్సుల్లోనే లైఫ్ సపోర్ట్ ఉన్న వాహనాలు అంటే ఆక్సిజను, ఇతర అత్యవసర మందులు ఉన్న వాహనాలు ఎన్ని అని చూస్తే కేవలం 86 ఉంటే, ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిన పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉంది. కొత్తగా మనం సిద్ధం చేసిన 432 అంబులెన్సులు ఏదైతే 108లో రంగంలో ఏదైతే ఉన్నాయో, ఇందులో దాదాపుగా 300 పైచిలకు
వాహనాలను బేసిక్ లైఫ్ సపోర్ట్కు సంబంధించినవి కాగా 104 వాహనాలను అడ్వాన్స్ లైఫ్ సపోర్టుతో తీర్చిదిద్దిన పరిస్థితులు, మరో 26 అంబులెన్సులు చిన్నారులకు సైతం నియోనేటల్ వైద్య సేవలు అందించేలా ఇవాళ తీసుకొని రాగలిగిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ రకంగా మొట్టమొదటిసారిగా నేను ఈ అంబులెన్సులు ఇవాళ నేను చూస్తూ ఉన్నప్పుడు ఈ అంబులెన్స్లో నిజంగా ఇందులో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో స్పైన్ బోర్డ్స్ కనిపించాయి, స్కూప్ స్ట్రెచర్ కనిపించాయి, వీల్ చైర్, బ్యాగ్ మాస్క్, మల్టీపారా మానిటర్ వంటి సదుపాయాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. సిమిలర్లీ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో విషమ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ఈ అంబులెన్స్లు ఏదైతే పనిచేస్తాయో అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్ అంబులెన్స్లో అయితే మొట్టమొదటిసారిగా ఇన్క్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లు కూడా ఇవాళ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా అంబులెన్సుల్లో ఇవాళ కెమెరాలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా అంబులెన్సులు కెమెరాలు ఎందుకు అని అంటే పేషెంట్ ఎవరికైనా కూడా బాగోలేనప్పుడు 108 నెంబరు ప్రాణావసరంతో ఉన్న 108కి ఎక్కిన వెంటనే రోగి పరిస్థితి ఏమిటి అన్నది ఆ వీడియో కెమెరా ద్వారా ఈఆర్సీలో ఉన్న డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో ఉన్న డాక్టర్లు కూడా ఆ వీడియో కెమెరా ద్వారా పేషెంట్ను చూస్తారు. చూసి ఆ పేషెంట్ను కరెక్ట్ పద్ధతిలోనే వీళ్ళు తీసుకొని పోతా ఉన్నారా అని చెప్పి సలహాలు సూచనలు కూడా ఇస్తారు. ఈ మాదిరిగా వీడియో కెమెరాలను కూడా అమర్చిన అంబులెన్స్ను ఈరోజు నిజంగా నేను చూస్తూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే వాహనంలో మొట్టమొదటిసారిగా ఇవాళ AVLS అడ్వాన్స్డ్ వెహికల్ లొకేషన్ సిస్టమ్స్ ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు అంబులెన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. డిస్ప్లే ఫెసిలిటీ, 2-way కనెక్టివిటీ అండ్ ఆల్సో GPS. ఇన్ని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా వ్యవస్థ మీద ఒక కాన్ఫిడెన్సు, ఒక నమ్మకం అన్నది ఏర్పడే పరిస్థితులు ఇవాళ చాలా చాలా ఆనందాన్ని ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను మాటల్లోనే కాదు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేతుల్లో కూడా చూపించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా ఈరోజు నేను చెప్పగలుగుతాను. నాడు నేడు ద్వారా అనే కార్యక్రమం ద్వారా గ్రామం నుంచి ఏకంగా జిల్లా హాస్పిటళ్ళ వరకు అన్ని హాస్పిటళ్లను కూడా జాతీయ ప్రమాణాలకు జాతీయ ప్రమాణాలు ఉండేలా ఇవాళ హాస్పిటల్స్ అన్నీ కూడా తీర్చిదిద్దుతున్నాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ప్రతి ఊర్లోనూ ఒక ఊర్లోకి ఎంటర్ అవుతే ప్రతి ఊర్లోనూ రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఏప్రిల్ కల్లా ప్రతి ఊర్లోనూ విలేజ్ క్లినిక్స్ కనిపిస్తాయి. విలేజ్ క్లినిక్స్ ఈరోజు విలేజ్ క్లినిక్స్ నుంచి మొదలైతే తర్వాత PHCs పూర్తిగా నాడు నేడు కార్యక్రమంలో నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. PHCs నుంచి మొదలు పెడితే CHCs నుంచి మొదలు పెడితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నుంచి మొదలు పెడితే ఏరియా హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే టీచింగ్ హాస్పిటల్స్, మొత్తం అన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పూర్తిగా జాతీయ ప్రమాణాలకు దిశగా జాతీయ ప్రమాణాలు ఉండేట్టుగా పూర్తిగా నాడు నేడు కార్యక్రమంలో పూర్తిగా రూపురేఖలు మార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 11 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో ఇవాళ ఉంటే ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రాబోయే 3 సంవత్సరాలలో ఆగస్టు 15వ తారీఖున ఈ టెండర్లు కూడా పిలుస్తున్నాము, వర్కులు కూడా ఇవ్వబోతున్నాము. మరో 16 టీచింగ్ హాస్పిటల్స్, మరో 16 మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు 11 ఉంటే దానికి ఇంకొక 16 యాడ్ చేయబోతా ఉన్నాం. అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండేట్టుగా, ఒక టీచింగ్ నర్సింగ్ కాలేజ్ రెండూ కూడా ఉండేట్టుగా పూర్తిగా రూపురేఖలే మార్చబోతా ఉన్నాము వైద్య రంగానికి సంబంధించి అని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా. విప్లవాత్మక మార్పులు దిద్దుకునే దిశగా పట్టించుకోని పరిస్థితిలో ఉన్న
ట్రైబల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, ఐటీడీఏ పరిధిలో ఉన్న ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అక్కడ మొత్తం 7 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా కట్టగలుగుతా ఉన్నాము. క్యాన్సర్ హాస్పిటల్స్ను ఇవాళ తీసుకొని రాగలుగుతా ఉన్నాము. కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవాళ కడతా ఉన్నాము. ప్రకాశం జిల్లాలో ఒకటి, పలాస నియోజకవర్గంలో ఇంకొకటి కూడా కడతా ఉన్నాము అని చెప్పి కూడా వాళ్ళ గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఆరోగ్యశ్రీ రూపురేఖలను పూర్తిగా మార్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ వైద్యం ఏదైనా చేయించుకోవాలని అంటే నెట్వర్క్ హాస్పిటల్కి పోతే ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఆ పేషెంట్ను ముట్టుకోవాలంటే భయపడేవాడు. ఎందుకనంటే బిల్లులు వస్తాయా రాదా అని చెప్పి. అధికారంలోకి వచ్చేసరికి దాదాపుగా 8 నెలల పాటు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బకాయిలే పెండింగ్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా పోతే హాస్పిటల్స్లో చిరునవ్వుతో ఇవాళ హాస్పిటల్స్ వైద్యం చేయించే పరిస్థితి ఉంది. కారణం నెట్వర్క్ హాస్పిటల్స్కు బిల్లులు పూర్తిగా సున్నా చేసేసాం. పూర్తిగా ₹1 కూడా పెండింగ్ అనేది లేకోకుండా పేమెంట్ అన్నది 3 వారాల లోపలనే ఇచ్చే పరిస్థితిలోకి ఈరోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చాం. ఇదొకటే కాకుండా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పేషెంటు ఎలా ఆరోగ్యశ్రీ జరపకుండా చూసుకోవాలన్న ఆలోచనల నుంచి ఇవాళ పేదవాడికి వైద్యం ఎలా అందించాలి అన్న ఆరాటంతో ఇవాళ ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తూ ఆరోగ్యశ్రీలో ఎవరికైనా ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేయించడమే కాకుండా ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ పేషెంటు ఏదైనా డాక్టర్లు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వైద్యం ఆ డాక్టర్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెస్ట్ పీరియడ్లో ఇన్ని నెలల పాటు ఇన్ని వారాల పాటు రెస్ట్ ఉండాలి అని అంటే నెలకు ₹5,000 చొప్పున ఆ పేషెంట్కు ఆపరేషన్ చేయించడమే కాకుండా రెస్ట్ తీసుకునే దానికోసం కూడా ఆ పేషెంట్ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నెలకు ₹5,000 చొప్పున ఆరోగ్య ఆసరా కింద ఆ పేషెంట్కు 2 నెలల పాటు రెస్ట్ అంటే చేతిలో ₹10,000 డబ్బులు పెట్టి కూడా ఈరోజు పంపిస్తూ ఉన్న పరిస్థితిలో ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది. ఇదే ఆరోగ్యశ్రీ ఈ రోజు నుంచి జూలై 8వ తారీఖు నుంచి నాన్నగారి పుట్టినరోజు నుంచి మరో 6 జిల్లాలలో 2,059 రోగాలకు తీసుకొని పోతా ఉన్నాం. నవంబర్ 14th నాటికి మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఆరోగ్యశ్రీ 2,059 రోగాలను కవర్ చేసే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీ వ్యవస్థను తీసుకొని పోతా ఉన్నాం. ఆరోగ్యం కోసం ఏ ఒక్కరూ కూడా ఈ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వైద్యం ఖర్చు 1000 దాటితే అది ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేట్టుగా చేయాలి అని చెప్పి దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలలో కూడా మంచి హాస్పిటల్స్ ఎక్కడైనా ఉంటే దాదాపుగా 130 చిల్లర హాస్పిటల్స్ ఈరోజు పక్క రాష్ట్రాలలో ఉన్న మంచి హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీలో ఎంపానల్ చేసి ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మంచి హాస్పిటల్లో ఉచితంగా చిరునవ్వుతో వైద్యం చేయించుకునే పరిస్థితిలోకి ఈరోజు తీసుకొని రాగలిగాం. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్న తేడాలు ఒకసారి చూడమని చెప్పి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. దేవుడి దయతో ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడి దయతో మీ అందరి చెల్లని దీవెనతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా కూడా చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని చెప్పి మనసారా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. So we'll just show the building and the equipment. Kindly, Collector Garu. Yeah. It's come up very good. No?
ఇంకొక గొప్ప అనౌన్స్మెంట్ కూడా ఈరోజు ఏమిటి అని అంటే 108 సర్వీసెస్లో పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉండారో, ఇంతకుముందు డ్రైవర్లకు 10,000 రూపాయల జీతం వస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ సర్వీస్ను బట్టి ఆ జీతాలను 18,000 నుంచి 28,000 రూపాయలకు పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ జీతం ఇంతకుముందు 12,000 రూపాయలు ఇస్తూ ఉన్న రోజుల్లో నుంచి ఈ రోజు నుంచి వాళ్ళ సర్వీస్ను బట్టి 20,000 నుంచి 30,000 రూపాయలకు కూడా పెంచుతూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఈ రోజు నుంచి జరగబోతూ ఉందని చెప్పి కూడా గొప్ప అనౌన్స్మెంట్ అని కూడా చెప్తా ఉన్నాం. ఏనా ఇమ్తియాజ్ అన్న, ప్లీజ్ గో హెడ్ మా తరపు నుంచి. ఆనందన్న ప్లీజ్ గో హెడ్. సార్ నమస్కారం సార్. ఈరోజు మనకి ఇనాగ్రేషన్ కోసం గౌరవ మంత్రివర్యులు వచ్చినారు సార్, గౌరవ ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎంపీ గారు కూడా వచ్చినారు సార్. ఈరోజు మనకి ఈ సెంటర్ ఇక్కడ ప్రారంభించుకోవడం అనేది చాలా కాలం నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు సార్. 110 హాస్పిటల్తో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటైంది. లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ అయింది సార్. ఆనందంగా ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తా ఉన్నారు సార్ వాళ్ళు, ఈ క్యాన్సర్ సెంటర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి. ఎవరు పర్మిషన్ ఇస్తే వాళ్ళని పిలుస్తాం. అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతాను.